నాకు ఇష్టమైన పాట ఇందాక వేయించాను అందరికీ. మీకు దాంట్లో కొన్ని చూసుకునే కొన్ని చరణాలు ఉన్నాయి. భీమ్, జై భీమ్ ఒక ఉద్యమం అని కాదు, ఆయన ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఎంత గొప్పగా మన రాజ్యాంగాన్ని నిర్మించాడంటే ఎక్కడి నుంచి పుట్టి మనలో ఒకడయ్యి మనలో ఒకడు ఎంతగా ఎదిగాడంటే, నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్. మన దేశంలో కల్లా అత్యధికంగా గౌరవించబడుతున్న ఏకైక వ్యక్తి ఎవరు? జై అంబేద్కర్. జై భీమ్. నాకు ఎంత ఎనర్జీ ఉంటుందంటే, మీ దగ్గర ఎంత ఉత్సాహం ఉంటుందంటే నేను తట్టుకోగలుగుతున్నాను ఈ ఎనర్జీని. ఎందుకంటే నాకు 30 ఏళ్ళుగా ఈ ఎనర్జీ అలవాటైపోయింది. నేను రోజు చూస్తున్నాను. నా పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడ లేని ఎనర్జీ మహిళలో ఉంటుంది. మీ ఎనర్జీ మొత్తం తట్టుకునే శక్తి నాకుంది. ఇక్కడ మా బాబాయ్ అన్నారు, మా ఆవిడ మా కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా సుమమాల అని చెప్పి ఒక ఉద్యమం నడుపుతా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ, మా ఆవిడ వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ ఇలా ఎడ్యుకేటెడ్. ఈ దీని మీదే రకరకాల ఉద్యమాల్లో కానీ రకరకాల పోరాటాల్లో కానీ ఉన్న వ్యక్తులు. అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. మీ అందరి ఎనర్జీ నాకు అలవాటైంది. అలాగే నాకు 30 ఏళ్ళుగా మీ ప్రేమ పొందుతానే ఉన్నాను. ఈ రోజు గుడివాడ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ గుడివాడ నియోజకవర్గంలో నా మీద ఎంత ప్రేమ ఉంది మీకు అని చెప్పి తెలియజేస్తాను. అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది. అదే రకంగా ఇది ఎంత బాధ్యత నా మీద ఉంది అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తాను. మీరంతా ప్రేమ చూపిస్తున్నారో అంతకంటే బాధ్యతగా మనం బాగుపడటానికి, ముందుకెళ్ళటానికి నేను ప్రణాళిక వేసుకుని మీ అందరితో కూర్చొని పనిచేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. ఇక్కడ రకరకాల కోరికలు ఉన్నాయి. మొట్టమొదటిగా అంబేద్కర్ విగ్రహం కాంచ విగ్రహం ఏర్పాటు తప్పకుండా చేసి పెడతాను. మొట్టమొదటిగా ఇది తప్పకుండా చేసి పెడతాను. మీరు అడిగినవన్నీ చేసి పెడతాను. ఏంటంటే ప్రతి పల్లెలో మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళ కోసం ఈ రోజు మీరు గుర్తుంచుకోండి, ప్రతి ప్రభుత్వం పౌరుడు హక్కు ప్రకారం మనకి మంచినీళ్ళు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ఎవరు 1 సంవత్సరం లోపు మీరెక్కడ మంచినీళ్ళ కోసం బాధపడే అవకాశం లేకుండా చేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాను. మన పల్లెల్లో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది అనేది నేను చూస్తా ఉన్నాను. చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఏ సిస్టమ్ కైనా మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ లేని సిస్టమ్ తోటి మనకు చాలా ప్రాబ్లం అవుతాయి. చెరువుల్లోంచి నీళ్లు డైరెక్ట్ గా ఎక్కించుకుని తాగుతున్నారు. అదే ట్యాంకులు ఎక్కించేసి తాగుతున్నారు. పచ్చగా ఉంటాయి గ్రామంలో నీళ్లు. మన గుడివాడ వచ్చేసరికి నల్లగా ఉంటాయి నీళ్లు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థలో డ్రైనేజ్ చచ్చిపోతా ఉంది. దాంట్లో ఇది దుర్భరం అంటున్నాను. ఇది దుర్భరమైన మన ఇక్కడ బతుకుల్లాగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. చాలా దుర్మార్గుడు ఇది. దాన్ని ఈ మొత్తం లేకుండా చేస్తాను. అలాగే లింక్ రోడ్లు వేయించాలన్నారు గ్రామాల్లో. ముందు అన్నిట్లోకి మనకున్న అతిపెద్ద ప్రాబ్లం శ్మశాన వాటికలు. అవునా? శ్మశాన వాటికలన్నిటినీ సరి చేస్తాం. ప్రతి ఒక్కరికి సరిపోయేటట్టుగా చేస్తాం. అలాగే ప్రతి పల్లెలో
ప్రతి పల్లెలో మనం ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. కమ్యూనిటీ హాల్ అంటే సింపుల్ గా కమ్యూనిటీ హాల్ కాదు, అక్కడ తాళాలు వేసి ఉండవు. దానిలో మనం ఏదైనా కానీ శిక్షణా తరగతులు కానీ, ఏదైనా స్టడీ సర్కిల్ కానీ, ఏదైనా అంటే మనం అభివృద్ధి కోసం అవసరమైన విషయాలన్నీ ప్రతి దాంట్లో పెట్టుకుని వస్తామని చెప్పి అందరికీ మాట్లాడుతున్నాం. మీరు ఎవరు గుర్తుపెట్టుకోండి, మన కోరికలన్నీ చాలా చిన్నవి. ఇక్కడ ఈ కోరికలు పెద్దగా అసలు కోరికలుగానే ఉండాల్సినవి లేవు. ఈ 21వ శతాబ్దంలో ఇలాంటి కోరిక ప్రజల నుంచి రావాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ మన హక్కులు. ఈ హక్కులు కాలు రాసి మనకి ఇన్ని రోజులు తొక్కిపెట్టించాడు. మీరు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తానికి కారణం ఒకే ఒక్కడు ఎవరో తెలుసా? గుడివాడ ఎంత దారుణంగా పడిపోవడానికి మన ఎమ్మెల్యే 20 ఏళ్ళుగా మనకి అభివృద్ధి సంగతి మాటించి మంచినీళ్ళ కోసం అడగాల్సిన పరిస్థితులకు మళ్ళీ మనం వచ్చామంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు కట్టిన ట్యాంకుల నుంచి వాటర్ ఇవ్వడు, దాటి నుంచి కనెక్షన్ ఇవ్వడు. ఎందుకంటే బొమ్మలేసి ఆయన ట్రాక్టర్లు తిప్పితే మనం అందరం గుర్తుంటాడు. లేకపోతే మంచిని మర్చిపోతాం కదా. ఎందుకంటే 5 ఏళ్ళ దాకా మళ్ళీ కనపడ్డు ఎట్లా గుర్తుంటాడు మనకి? ట్యాంకులు వేసి తిప్పుతుంటే ట్యాంకుల మీద బొమ్మలు చూసుకుని మనం గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి కల్పించాడు మీకు. ఇది కాదు అభివృద్ధి అంటే. రోడ్లు వేయటము, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీళ్ళు తాగడం అనేది అభివృద్ధి కాదండి. మీ అందరికీ తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే ఇవాళ కంటే మనం రేపు పొద్దున బాగుండాలి. ఉండాలా? అవసరం కదా. అదే దీంట్లో ఉందామో మనం బాగుపడాలంటే మీలో ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు తిరుగుతున్నాం. బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆటోలు వెళ్తున్నారు, కొంతమంది చెరువులు వెళ్తున్నారు, కొంతమంది పొరపనులకు వెళ్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఏ వ్యవస్థలోనూ ఉండకూడదు. మనకి అభివృద్ధి అంటే రేపు పొద్దున చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం కావాలి. అలాగే చెయ్యాలి అంటే ప్రతి మహిళకి పని దొరకాలి. ఏదైనా కానీ దీని మొత్తాన్ని చేస్తాను. మన అందరి బతుకులు మారుద్దాం. ఒక్క 5 ఏళ్ళు మీకు టైం అడుగుతున్నా. ఈ 5 ఏళ్ళ తర్వాత మనలో మన జీవితాలు ఎంత బాగుపడినాయని మీరే చూస్తారు. చేద్దాం అనుకున్న ప్రతి మహిళకి పనిస్తాం. చేద్దాం అనుకున్న ప్రతి గ్రాడ్యుయేట్కి జాబ్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మన గుడివాడకి 10,000 ఉద్యోగాలు వస్తాయి. మన ప్రతి వాడలోనూ ఇంట్లో కూర్చుని లేదు, మనం కల్పించిన కమ్యూనిటీ హాల్లో కూర్చుని పని చేసుకునేటట్టుగా నా ప్రయత్నాలు మొదలెడతాను. ఏ రోజైతే మనకు అక్కడే కూర్చుని రకరకాల పరిశ్రమలు, చేతి వృత్తులు అట్లాంటివి చేయగలిగిన పరిస్థితుల్లో మనం వెళ్తాము. చేతి పనులు ఆ రోజు అభివృద్ధి చెందినందుకు దానికి తొలి అడుగు ఆల్రెడీ గుడ్మన్పేటలో పడింది. అక్కడి నుంచి మనం మిగతా చోట్లకి నేను విస్తరించుకుంటూ పోతానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. సో మన బతుకులు మారాలి అనే కాన్సెప్ట్ ఒక్కటే మీరు పెట్టుకోండి. మిగతా అన్ని అనవసరం. మన జీవితాలు మారాలి. మన జీవితం మారాలి అంటే మన గురించి మనం ఆలోచించడం మొదలెట్టాలి. మన గురించి మనం ఆలోచించడం మొదలెట్టాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనం ఆ పిల్లల్ని చదివించుకోవాలి. అలాగే మనకి రోజువారీ మనం చేయాల్సిన పనులు, మనకి కట్టుకుంటానికి ఉండటానికి ఇల్లు కావాలి. లేదు ఇలాంటివన్నీ చిన్న కోరికలు, మనకి చాలా చిన్న కోరికలు. ఈ కోరికల కంటే అద్భుతంగా మనం ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను నేను. మనకి మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నిటితో పాటు మనకు కావాల్సింది ఇంకొకటి ఉంది. ఈ సమాజం నుంచి
మనకి గౌరవం రావాలి. గౌరవం రావాలంటే మనం విద్యార్థులు అవ్వాలి, విద్యను సాధించుకోవాలి, ముందుకు వెళ్దాం. మనమందరం ఎవరికి తక్కువ కాదు అని చెప్పేసి చూపుతామని చెప్పేసి దానికి మీకు మొత్తం తోడుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ భస్మాకరాలు అడిగినట్టుగా మీకు ప్రతి విషయంలోనూ మీ దామాషా ప్రకారం మీకు అన్ని పదవులు తగ్గించండి అందజేసేట్టుగా కృషి చేస్తానని చెప్పి మీకు మాట్లాడుతున్నాను. అంబేద్కర్ నినాదం కూడా ఒకటే, ప్రతి పల్లె బాగుపడాలి, ప్రతి గూడెం బాగుపడాలి అనేది ఆయన నినాదం. ఆ మనం బాగు చేసుకుందాం. రండి, నాతో పాటు కదలండి. మీ అందరికి బంగారు భవిష్యత్తు ఏంటి అనేది చూపిస్తానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా నాతో తెలియజేసుకుంటున్నాను. జై